అమరావతి రాజధానిలో దళితుల సంక్షేమం పేరుతో వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని, దళితుల పట్ల వారిది మొసలి కన్నీరేనని అమరావతి దళిత రైతు పూల రవి మంగళగిరి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో దళిత రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా తమ హక్కుల కోసం ప్రశ్నించిన వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి వేధించారని మండిపడ్డారు. 2014-19 మధ్య రాజధాని నిర్మాణ సమయంలో ఎస్సీ రైతులకు 1450 గజాల ప్లాట్లు, కౌలు తదితర ప్రయోజనాలు కల్పిస్తామని హామీలిచ్చి ఆ తర్వాత విస్మరించారని తెలిపారు. తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న డీకే పట్టా, అసైన్డ్ భూములపై జీవో 41 ద్వారా లభించిన హక్కులతోనే ఇళ్ల నిర్మాణం, పిల్లల వివాహాలు, అప్పులు తీర్చుకోవడం కోసం చట్టబద్ధంగా భూములు విక్రయించుకున్నామని స్పష్టం చేశారు. రాజధాని కోసం రైతులను బెదిరించి భూములు తీసుకున్నారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, రైతుల అంగీకారంతోనే స్వచ్ఛందంగా భూములు ఇచ్చామని పేర్కొన్నారు. తమకు 2500 ఎకరాల భూమి ఉందంటూ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పేర్లపై 1 ఎకరం భూమి ఉన్నట్లు నిరూపించినా సమాధానం చెప్పేందుకు సిద్ధమని సవాలు విసిరారు. న్యాయానికి అన్యాయానికి జరిగిన పోరాటం గత 2014 రాజధాని లేని రాష్ట్రంగా మనం ఏర్పడినాక ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు రాజధాని పెట్టడం, అట్లా 2014 నుంచి 2019 దాకా పనులు కొనసాగించి మళ్ళీ ఆయన గారు ప్రభుత్వం పడిపోయి వైసీపీ ప్రభుత్వం రావటం, వచ్చిన తర్వాత దళితులకి న్యాయం చేస్తున్న వైసీపీ దళితులకు ఎన్నిపోటు పొడిచింది. ఎలా అంటే దళితులని మోసం చేసి మభ్యపుచ్చి 1450 గజాలని ఓటు వేపించుకున్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో మా గ్రామాన్ని తిరిగి చంద్రబాబు గారు ఎస్సీలకి అన్యాయం చేస్తున్నాడు, మీకు 1450 గజాల ప్యాకేజీ అని చెప్పి కనీసం ఒక్క ఎస్సీ రైతుకి కౌలు చెక్ వేయని పాపం లేదు. వేయింది కాగా వేయకపోగా మా మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు, ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముసలి కన్నీరు కారుతున్నారు. ఎస్సీలు అంటే ప్రేమ అని ఏదో ఊరక చెప్పడం తప్పితే వాళ్ళకి ఎస్సీలు అంటే ఒక చిన్న చూపు, తులకన. ఎస్సీలు అంటే వాళ్ళకి కౌలు చెక్కులు వేయలేదు. కదిలితే అమరావతిని అమరావతి అంటారు. ఎవరికి వేసారండి కౌలు చెక్కులు? వాళ్ళు 2019 నుంచి 24 దాకా లిస్ట్ ఇండి ఒక ఎస్సీకి వేసారు కౌలు చెక్కులు. వాళ్ళు ఎస్సీలను ఇబ్బంది పెట్టి నన్ను సిఐడి కేసులు పెట్టి నేను మాట్లాడితే గొంతెత్తి మాట్లాడితే ఏదండి మాకు మీరు ఇస్తున్న ప్యాకేజీ ఏదండి అంటే మీ పొలం ఎంత కమ్మారు, మా పొలం ఎంత కమ్ముకుంటే ఎందుకు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళు మా తాత ముత్తాతలు ఇచ్చారు, మా అసైన్లు అయ్యా మీరు పొలం పండించుకొని బతకండి, మీరు అమ్ముకోవడానికి కుదరదు, ఈ మా పొలాలు మీ మీద జాలి తెలిసి ఇస్తున్నాం, పొలాలు మీకు మీరు అమ్ముకోవద్దు, అసైన్గా మారుతున్నాం, మీరు అమ్ముకుంటే ఒప్పుకోవాలి, మాకు ఏమైనా ఇచ్చారు వాళ్ళ పొలాలు ఆడ నుంచి వచ్చి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళు కానీ మా పొలాలు మేము 41 జీవో తెచ్చుకొని బాబు గారు మీకు ఎక్కడైనా ఇస్తాం పొలాలు, మీ పొలాలు తీసుకోండి, మేము 1కి 10 సార్లు తిరిగి శ్రావణ్ గారిని కలిసి మేము 41 జీవో తెచ్చుకున్నాం. 41 జీవో తెచ్చుకొని మా పొలాలు అమ్ముకోవాలి, మాకు చిన్న చిన్న సమస్యలు ఉండి, అప్పులు ఉండి, ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, చాలా ఇబ్బందులు ఉన్నారు జనాభా. మేము మా పొలాలకి భూములకి తరలు వస్తాయి అని ఆశపడితే 3 లక్షలతో 3 కోట్లు కలిగింది. మళ్ళీ జగన్ వచ్చాడు 3 లక్షలతో 15 లక్షలు కూడా కొనేవాళ్ళు లేరు, 3 కోట్లది. ఆ రకంగా చేసి జగన్ రాజధాని బస్టు పట్టించి రోడ్లు దొవ్వుకెళ్ళి ఇనుము అమ్ముకొని కనీసం రాజధానికి ఏ మేలు చేయంగా కీడు చేసి మా మీద అన్యాయమైన కేసులు ఏ రకంగా ఇబ్బంది పెట్టారంటే నన్నండి మా బాబు చనిపోయాడండి, చనిపోయిన 4వ రోజు 3వ రోజు మమ్మల్ని సిఐడి కేసులకు రమ్మని. మాకు ఏందండి ఇంత అన్యాయం ఏందండి మా మీద ఏందండి అని అంటే పైనుంచి ఆర్డర్స్ ఒప్పుకోవట్లేదు సార్ వాళ్ళు, మీరు రావాల్సి మీరు చెప్పాలి, మీరు ఎందుకమ్మారు మా భూమి మేము అమ్ముకోవడమే మీకేంటంటే సమాధానం చెప్పాలి అంతే, సిఐడి వాళ్ళు చెప్పాలి, పైనుంచి వచ్చిన మేము మనుషులే మాకు ఉంది, సిఐడి వాళ్ళు తప్పులేదు, వాళ్ళు వచ్చినట్టుంది ప్రభుత్వం నుంచి ఎవరి చేత అన్నా కానీ ఒప్పించి చంద్రబాబు గారు తప్పు చేశాడు, మేము ఒక రెడ్డి గారి దగ్గర రియల్ ఎస్టేట్ చేస్తామండి, మేము అమ్మి పెట్టాం బ్రహ్మానంద రెడ్డి గారు అని ఆఫీసులో పనిచేసి ఒక అతన్ని పిలిచి పదవులు ఆశ చూపించి ఎలమడి ప్రసాద్ అని ఆయన చేత మీడియాలో చెప్పేస్తాం, సాక్షి మీడియాలో చూడండి ఏం చెప్పేస్తాడు, భూమి ఎక్కడన్నా చూపించారు ఇది ఇదిగోండి చంద్రబాబు గారికి భూమి కుంభ, అసలు బాబు గారికి మాకు సంబంధం ఏముంది? 2500 ఒక 100 ఎకరం చూపించమనండి, 1 ఎకరం చూపించమనండి మా పేరు మీద. ఈయన పట్టుకొని ఆళ్ళ రామకృష్ణ రెడ్డి మా మీద కేసులు వేసి ఏది అసత్య ప్రచారం. ఇప్పుడు ఏం జరిగింది?
ఆ హైకోర్టుకి వేసాడు, హైకోర్టు క్యాష్ వేసింది, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎక్కడ పెట్టుకున్నాడు ఇప్పుడు ఆల్ రామకృష్ణారెడ్డి గారి తలకాయ? ఆల్ రామకృష్ణారెడ్డి గారు మీరు మీడియా ముందుకు వచ్చి ఎస్సీలకి బహిరంగ సమాపణ చెప్పాలి, చెప్పకపోతే వదిలిపెట్ట మిమ్మల్ని. మీ మూలాన మా పొలాలు ఇప్పటికి మాకు గజాలు రానుకుంది, మీరు వేసిన కేసు వేసిన మూలాన 1450 గజాలు ఇస్తాను, 1450 గజాలు ఇవ్వలా, కౌలు చెక్కులు వేయలా. మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాక రాజధాని కూడా దాంతోపాటు సర్వనాశనం, రాజధానిని రాష్ట్రాన్ని ముంచారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. అసత్య ప్రచారం చేసేటప్పుడు మనకి ఇది చాలా ఇబ్బంది కలిగించిందిరా బాబు రేపు అనేది. మీకు అసలు వైసీపీ అంటేనే అసత్యం. వైసీపీ దళిత ద్రోహి అండి. చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎవరెవరు నేను చెప్పేది ఆ రోజే చెప్పే ఈ రోజు గడుతున్నా, వైఎస్ఆర్సీపీ దళిత ద్రోహి. మా ఎస్సీలకు ఒక్కటి కూడా న్యాయం చేయాల, ఒక్క పాయింట్లో కూడా న్యాయం చేయాల ఎక్కడ కూడా. రాష్ట్రం అంతా జగన్ అనుకునేది ఏంటంటే దళితులకు పెద్దపేట అంటే ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి పదవితో కాదు, రాష్ట్ర ప్రజల క్షేమం చూడక ఈ స్థితికి వచ్చారు. మళ్ళీ పైపెచ్చు ఈవీఎం ట్యాంపరింగ్ అయ్యి అంటారు. ఏం కాదు, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఉన్నట్టుగా యథార్థంగా చెప్పాలని నేను మీడియా మొహం కోరుకున్నాను. ఆల్ రామకృష్ణారెడ్డి గారు మాకు ఏ సంబంధం లేదో, దళితులకి ఇంతకాలం మేము నష్టపోయినాం. మా పొలాల కోర్టులో ఆయనకి ఎవరు చెప్పారు? ఆయన కోర్టులో వేయమని ఎవరు చెప్పారండి? మేము చెప్పామా? ఎవరన్నా ఒక రైతు వెళ్ళాలి ఆల్ రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి? కనీసం ఇంకోటి అండి, ఇది నోట్ చేసుకోండి, ఆల్ రామకృష్ణారెడ్డి గారికి మీడియాలో కనపడిన ఏదో ఒక వీడియో తెప్పించుకొని అందులో మా అన్నయ్య గారు, మా నాన్నగారు వాళ్ళు అప్పటికే చనిపోయి 4-5 సంవత్సరాలు ఉంది. 2016లో చనిపోతే 2020లో వచ్చి కనపడి చెప్పినట్టు ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఏది మా నాన్న మా అన్నయ్య చనిపోతే వీళ్ళు మా పొలాన్ని ఫలానా బోకర్లు లాక్కున్నారని చెప్పారంట. వాళ్ళు చనిపోయినా 2016 ఆయన కంప్లైంట్ 20 అని ఇచ్చాడు. ఏంటంటే ఆ కేసు మళ్ళీ అట్టపోయింది. ఏం చెబుతా, అంత అభద్ర ఇదంటారు అసత్య ప్రచారం, ఏదో మాయ చేసి రాజధాని లేకుండా చేయాలి. రాజధాని ఇక్కడ చంద్రబాబు గారు క్రియేట్, నేను చంద్రబాబు గారి పార్టీ కూడా కాదండి, నేను జనసేన. అప్పుడు మేము చంద్రబాబు గారితో కూడా విభేదించాం, మీడియాలో కూడా చెప్పా. చంద్రబాబు గారు రాష్ట్రానికి మంచి చేస్తున్నాడు, ఏ పార్టీ అయితే ఉంది మంచి చేసేటప్పుడు చెప్పడానికి మాకు పార్టీలు లేవు. మీరు చేస్తే మీరు మంచి చేసినాడు, మీరు చేసిన చెడు కాబట్టి చెడు అని చూస్తున్నారు. భయం ఉంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్రానికి హానికరం, అసలు ముఖ్యంగా దళితులకి హానికరమైన పార్టీ వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయడు, కక్షపూరితమైన పరిపాలన తప్పితే వేరే ఉద్దేశం లేదు. ఎందుకని లేదు మాకు 1450 గజాలు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించావు. అధికారంలో రాకముందు గ్రామానికి తిరిగి 1450 గజాలు మీకు ఇవ్వాలి, రైతు కూలీలకి 10,000 ఇవ్వాలని కనీసం 10,000 ఇచ్చావు, రైతు కూలీలకి 1450 గజాలు ఇచ్చావా? రైతు ఏం ఆదుకోవాలి? నువ్వు ఎస్ఐల్ని దళితుల్ని ఏం ఆదుకోవాలా? ముంచి వెళ్ళిపోయాను. ప్రజలు ఇప్పుడు ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఉండండి. ఆల్ రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి అసత్య ప్రచారాలు చేసేటప్పుడు ఎవరు చెప్పారండి వాళ్ళకి? రైతుని బెదిరిస్తే ఈరోజు అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఒక్క రైతుని చూపించమని మమ్మల్ని బెదిరించి లాక్కున్నారని మేము ఒప్పుకుంటాం. అసలు అట్ట ఒప్పుకోలేదు, లాక్కోలేదు, మాకు ఇష్టపూర్వకంగా అమ్ముకున్నామని నేను చెప్పినందుకు నీ పొలం ఎంతకు అమ్మేవరా? నువ్వు ఎంతకు అమ్మే? నా పొలం ఏంది, వాళ్ళ తాతల ముత్తాతలు అని ఇచ్చారు నాకు పొలం. మా నాన్నగారు డీకే పట్ట పార్టీ 1 జీవో తెచ్చుకున్నాం, అమ్ముకున్నాం. రాజధానిలో ₹1 వచ్చింది, శుభ్రంగా ఉన్నాం, అప్పులు తీసుకొని శుభ్రంగా తిరుగుతున్నాం. దానికి నువ్వు ఎంతగా? నా పొలం వాళ్ళకేంది, వాళ్ళ పొలాలు అన్నా చదువుతున్నారు, వాళ్ళ ఆస్తులు అని చదువుతున్నారా? ఆల్ రామకృష్ణారెడ్డి గారు అన్న అయోధ్య రామరెడ్డి 900 ఎకరాలు కబ్జా చేశాడు విశాఖపట్నంలో. ఆయన అది చూసుకోమని ముందల అంటే పచ్చకాయలు అయినోడికి లోకం అంతా పచ్చకాయలు అన్నట్టు, ఏది పచ్చ కనపడింది అన్నట్టు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అన్న కుంభకోణం, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి కేసులు, ఇవన్నీ ఏమైంది? మేము కూడా అన్యాయంగా చేసేది ఎదటోళ్ళని ఒక ఆరోపణ చేస్తాం. ఎవరు లాక్కున్నారు? మేము ఇస్తాం భూమి అని వెళ్ళాం బాబు గారి దగ్గరికి. ఏమంటే మావి కూడా తీసుకోండి సార్ అని. ఆనాడు ఉన్న మంత్రి నారాయణరావు గారు, ఎమ్మెల్యే శ్రావణ్ గారు, మురళీమోహన్ గారు ఎంపీ గారు ఉన్నాడు. మా ఊరు వస్తే అసైన్లు అంటే మరి మీ తీసుకోకూడదు కానీ సార్ మాకు ఏదైనా జీవో ఉంటే మేము తెచ్చుకొని అమ్ముకుంటాం. మా ఊరి పెద్దలు ఒక ఊరికి 10 మంది వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మీటింగులు పెట్టుకొని మావి కూడా తీసుకోవాలని చెప్తే తీసుకున్నారు. అట్ట జరిగిన లాక్కునే వాళ్ళకి ఇవ్వడానికి మేము ఇష్టపడ్డదానికి తెలిసిందని తేడా. ఇప్పుడు మేము అడిగితేనే వాళ్ళు తీసుకున్నా తప్పితే వాళ్ళు లాక్కోవాలా? మీరు ఇవ్వాల్సిందంటే లాక్కోవటం, మేము ఇస్తానంటే వాళ్ళు ఏది తీసుకున్నారు, మేము ఇస్తానంటేనే లాక్కోవాలి. ఎవరు మోసం చేయాలి? మమ్మల్ని మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి. గుర్తుపెట్టుకో, ఎవరి మీదైనా సరే అసత్య ప్రచారం చేసేటప్పుడు ఇట్లానే సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది.
హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తారుగా, ఆ కోర్టు కూడా వేసుకుని ఉంటే వెళ్ళి ఆ కోర్టు కూడా వేసుకుని కక్ష సాధించాలంటే బుద్ధి ఉండాలయా అసత్య ప్రచారాలు చేసేటప్పుడు. దళితులు పొట్టగొట్టింది కాక మళ్ళీ పైపెచ్చు మామూలు కోర్టులకు వేసి సిఐడి కేసులు పెట్టి